మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనతో పాటు ప్రస్తుతం మొగలయ్య బల్గం ఉంది. వారితో మాట్లాడదాము. అంటే బల్గం అంటే వారి కుటుంబం సభ్యులతో మాట్లాడదాము. మీరేమవుతారండి మొగలయ్య గారికి? నేను మొగిలి అన్న కొడుకుని అవుతున్నాను. మీరు అన్న కొడుకు అవుతారు. ఎలా ఉండే మీకు అంటే మొగలయ్య గారితో సంబంధాలు? బాబాయ్ అంటే మాకు చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం. చాలా కళాకారుడు. మా డాడీ ఫస్ట్ పెద్దోడు, తర్వాత మొగిలి బాబాయ్, తర్వాత రవి బాబాయ్, తర్వాత వెంకటేష్ బాబాయ్. వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం చాలా చాలా దుఃఖకరంగానే ఉన్నాం, బాధల్నే ఉన్నాం. బాబాయ్ ఒక్కడన్నా మాతోని చాలా పేరు తెప్పించి మమ్మల్ని అందరినీ కొద్దిగా ఎంతో అన్నిట్లలో ప్రోత్సహించేటోడు. పోయే వరకు చాలా బాధల్నే ఉన్నాం. మీ పేరు ఏం పేరు? నా పేరు సునీత. ఏమవుతారండి మొగలయ్య గారు? మేనకోడల్ని అవుతాను. అంటే వాళ్ళ చిల్ల కూతురు. పిల్ల కూతురు మేనకోడలు అవుతారు. మీ మామయ్య గారు అన్నమాట. మేనమామ. అవును, మేనమామ. ఎలా ఉండేదండి మీతో మీ మేనమామ గారు? అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు మేనమామ అంటారు. ఎలా ఉండే అంటే మొగలయ్య గారు బల్గం మూవీలో నటించిన తర్వాత, నటించక ముందు అట్లా ఆయన ఆర్థిక పరిస్థితులు అంటే ఎలా ఉండేది మీకు? తను ఎప్పుడు ఒకలాగానే ఉన్నాడు. గర్వం లేని వ్యక్తి, చాలా మంచి మనస్తత్వం గలవాడు. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే భేదం లేకుండా ఎవరికైనా మంచి రెస్పెక్ట్ ఇచ్చే మనిషి. అందరికన్నా ఎక్కువ మమ్మల్ని ఆదరించిన మామలో మేనమామ అంటే ఈ ఒక్క మామనే. చాలా మంచి మనస్తత్వం. చెల్లెలని కానీ అందరినీ ప్రేమతో, బావలతో ఇబ్బందులైనా ఇనికేసుకొని మాట్లాడి ఆదరించి ప్రతి కుటుంబాన్ని చేరదీసిన వ్యక్తి అంటే మా మొగిలి మామ ఒక్కడే. కానీ చాలా ప్రేమ గలవాడు. అట్లా సిక్ అవ్వడం, చాలా సంవత్సరాలు కృంగిపోవడం మాకు ఎంతో మనస్తాపంగా ఉంటుండే, చాలా బాధగా ఉంటుండే. కానీ ఉన్న ఒక మామను కూడా కోల్పోయేసరికి అది తీర్చని వేదన. కానీ మామ పేరు బలగం మూవీ తర్వాత వచ్చిన ఆ క్రెడిట్ ని బట్టి, పేరుని బట్టి కూడా తన ఏం మారలే. హెచ్చింపు, గర్వం లేని వ్యక్తి, చాలా మంచి తగ్గింపు, అందరికి వినయంగా నడుచుకునే వ్యక్తి, చాలా మంచివాడు. కదంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటంటే అత్తమ్మ ఇప్పుడు సింగిల్ గా ఇక ప్రోగ్రామ్స్ తో అటు ఇటు పోరాడుతా ఉంది. ఛానల్ ద్వారా కానీ బయట రాజకీయ నాయకుల ద్వారా కానీ వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తే ఆ కుటుంబం కొంచెం క్షేమంగా ఉండగలుగుతుంది అని మా ఆశ. మీ పేరు ఏం పేరండి? నా పేరు వెంకటేష్ అండి. మొగలయ్య గారికి మీకున్న సంబంధం అంటే మొగలయ్య గారు మీకు ఏమవుతారు? మా మామ, ఇటు మా మేనమామ వాళ్ళ బిడ్డ వాళ్ళ కూతుర్ని కూడా మ్యారేజ్ చేసుకున్నా. ఇక చిన్నతనం నుండి అదంతా ఒక పెద్ద బలగం, పెద్ద కుటుంబం. ఆ చిన్నతనం నుండి కూడా చాలా ప్రేమగా ఉండేది. మామూలుగా మేనమామ అవుట్లా మళ్ళీ చిన్నప్పటి నుండి కూడా రిలేషన్షిప్ అనేది నేను రాకపోకలనేది జరిగేది. మా కుటుంబంలో వాస్తవం చెప్పాలంటే పేరు చెప్పాలంటే మా కుటుంబంలో ఏ బాధలు వచ్చినా కూడా ఇప్పుడు అక్క చెల్లెళ్ళకు, మా పెద్దమ్మ గాని మా అమ్మే గాని, ఇంకా తోడబుట్టిన అక్క చెల్లెళ్ళకి ఎవ్వరికి ఆపద వచ్చినా కూడా, ఇంట్లో ఏదైనా చిన్న డిస్కషన్లు అయినా కూడా మా మామను ఆశ్రయించి వచ్చేది. అంటే ఏదైనా మీ కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు తనకు పెద్ద మనిషి కదా మొత్తం తన దగ్గర చెప్పుకునేది. ఈయనని ఆశ్రయించేది. ఈయన దగ్గరకు వచ్చిందంటే తోడబుట్టిన అక్క చెల్లెళ్ళకు భరోసా. అంతగా ఉండి కూడా ఈయన ఆలోచన పరంగా ఏంటంటే ఓపిక ఎక్కువ. మామూలుగా ఇప్పుడు బావలకు మీద మర్యాద పోకుండా వాళ్ళని కొట్టడం, వాళ్ళతో గొడవ పడడం కానీ ఏది చేయకపోయింది. చేయకుండా ఉండి మంచిగా వీళ్ళు ఇద్దరు ఎట్లా సామరస్యం చేసి వీళ్ళకు సమాధానం చేసి ఏ డిస్కషన్ లేకుండా బావను కూడా బావలను కూడా ఎదుటోళ్ళను కూడా బాధ పెట్టకుండా, చెల్లెను కూడా బావలను కూడా మంచిగా చూసుకొని అరుచుకొని 1-2 రోజులు వాళ్ళ దగ్గర ఉంచుకొని కూడా తిరిగి సమాధాన పరిచి సంతోషంగా పంపించేది వాళ్ళ ఇళ్లకు. అది నేను అబ్జర్వ్ చేసిన, చిన్నతనం నుండి అబ్జర్వ్ చేసిన. నేను పెద్ద అయిన తర్వాత కూడా కొన్ని రోజులు నేను కూడా ఒక 2-3 సంవత్సరాలు మామ వాళ్ళతోని, మా పెద్దమ్మ వాళ్ళతో, నాన్న వాళ్ళతోని, నాన్న కూడా మంచి కళాకారుడు, పెద్దమ్మ వీళ్ళు కూడా, పెద్ద నాన్న వీళ్ళంతా కళాకారులే, పెద్ద కళాకారులే. వీళ్ళతో ఒక 2-3 సంవత్సరాలు కూడా నేను బీఫార్మస్ చేసి కూడా 2-3 సంవత్సరాలు ప్రోగ్రామ్స్ కూడా పోయినా నేను. ఆ టైంలో కూడా మామ మంచిగా భరోసా ఉండే. ఏదైనా ఇట్లా ఈ టైంలో ఇది మాట్లాడాలి, నాన్న వాళ్ళతో పాటు పెద్దమ్మ వాళ్ళతో పాటు నాన్న భరోసాగా ఉండి వెనుక నుండి మంచి మంచి మాటలు అందించేది. ఈ టైంలో ఇట్లా టైమింగ్ సమయస్ఫూర్తి మాటలు. ఈ టైంలో గీది ఉంటే కథ పండుతుంది, నువ్వు ఉండాలి, నువ్వు ఈ టైంలో ఇట్లుంటే నడుస్తుంది అని మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చేది. అంత భరోసాగా మా కుటుంబానికి కూడా ఉండేది. ఏ విషయంలో కొద్దిగా ఎంకరేజ్మెంట్ బాగా చేసేది. మొగలయ్య గారి చెల్లెలు ఉంది ఇక్కడ. మీ పేరు? సూరమ్మ. ఎలా ఉండేదమ్మా మీ అన్న మీతోటి? మా అన్న, మేము తల్లికి 6 బిడ్డలం, 4 అన్నదమ్ములు. 16 మందికి 6 చచ్చిపోయింది. 10 మంది ఉన్నాం. కానీ ఆ 10 మందిలో ఈ అన్న కుడి అన్న 10 వాళ్ళకు మాకు కొంచెం ధైర్యం ఉండే.
ఎవరే కానీ బావాలైనా కానీ భయపడేది, ఎవరైనా కానీ భయపడేది. కొంచెం అంటే ఒకరిని కించపరిచి వాళ్ళని బాధ పెట్టపోయేది, మంచిగా దయతోటి వాళ్ళని ప్రేమతోటి చేసుకునేది. కానీ ఇక ఆ అన్నలు నలుగురు వాళ్ళు ముగ్గురు వేరు కాదు, ఈ అన్న కూడా ఎంతో ఇసుపడి అది చెప్పతరం కానీ బాధలు భరించిండు. చూసడానికి కన్ను లేక, ఇంటానికి చెవులు లేక, తినటానికి తిండి లేక, తినటానికి తిండి లేదు, అన్నం సరిగా లేదు, రొట్టె సరిగా లేదు, మాంస పదార్థాలు లేవు, సప్పిడి తిండి, ఎంతో ఇసుపడి తిండిగా తెచ్చి ఈ చిన్నగా ఎంత ఎండాకాలం అయినా కానీ పావు సేరు నీళ్ళకు తక్కువనే 4 గిట్ట తడుపుకునేది. దీనికి నీళ్ళకు కూడా నోసుకుపోతుంది అని బాగా కుళ్ళిపోయి నాకు ఒక్కనాడు ఒక చెమ్మెడు ఒక 1/2 లీటర్ నీళ్ళు ఇస్తే నేను గట్ట తాగుతానని కుళ్ళిపోయి అన్నిటికీ తెచ్చిండు. మాట కూడా నోసుకోలే, మాట మాట్లాడితే షోలు కూడా ఇన్న రాకుండా కిగినీలు ఖరాబ్ అయ్యి, లివర్లు ఖరాబ్ అయ్యి, ఓ మందులు అయితే రోజుకి ఎన్ని గోళీలు తినేదో, బొడ్డు చుట్టూ గోళీలు సూదులు వేసుకొని ఇప్పుడు కాదు అప్పుడు కాదు, చాలా ఏళ్ళ కాంచి 20-30 ఏళ్ళ కాంచి, మీరు చిన్నప్పుడు కాంచి ఓ తాతలు ముత్తాతల కాంచి మాది ఈ విద్యే, ఈ కళాకారులం. చిన్నప్పుడు కాంచి వేషాలు, ఆడల్లో ఆడి వేషాలు, మొగల్లో మొగ వేషాలు, నేను ఆ మొగ వేషం కూడా కట్టాను. అట్లా చెప్పుకొని బతికినాం. నాకు కూడా 6 బిడ్డలు, ఒక్క కొడుకు, నాకు 7. మా అక్క ఇళ్ళకు అందరికి ఒక్క పిల్లలు లేరు, మనిషికి 6, 7, 8 మంది పెట్టున్నాం కుటుంబం. ఈ అన్నకు ఒక్కడికే ఒక్క బిడ్డ, ఒక్క కొడుకు, ఈ అన్నకే 2. కానీ చాలా బాధలు పడి ఇష్టపడి దిక్కులేని సాగు చచ్చినట్టు అయింది. తిండి లేదు, నీళ్లు లేవు, సూపు లేదు, ఎవరన్నా మాట్లాడితే ఇనులు లేదు, దేనికి అన్ని ఇసుపడి చనిపోయింది. అంటే చివరి స్టేజ్ లో వినికిడి కూడా లేదు, చూపు లేకుండా చాలా ఒక దీనమైన పరిస్థితిలో మాట ఒక్కడే మాట్లాడుకునేది. కానీ ఆ మాట మనం మాట్లాడితే ఆయనకు అర్థం కాకపోయింది. గంతే ఒర్రేది, బాగా ఒర్రేది, పిట్ట పిల్ల తీరు రాసేదాన్ని, ఓ ఓ ఓ అని ఒర్రేది. ఎంత ఎండాకాలం ఐస్ ఉంటేనే కొంచెం అదేమంటారు, ఎస్సీ ఉంటేనే కొంచెం సేపు ఉండేది, లేకపోతే మంటలు ఇష్టపడ్డాడు. ఆ చెప్పతారు చూస్తేనే తీరుతుంది ఆ బాధలు. ఎన్నేళ్ళు ఇష్టపడ్డాడు, కొన్ని నేను ఇష్టపడి ఆఖరికి దేవుడే తీసుకుపోయింది. ఇక నేను